వెల్కమ్ టు హమా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి తాజాగా బీఆర్ఎస్ నేతల బాటలున్నాయి, కాంగ్రెస్ నేతలు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్. ఈవినింగ్ ప్రణయ్. అయితే వనపర్తి జిల్లాలో నిన్ననే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కొందరు అసంతులు రాజీనామా చేసిన నేపథ్యంలోనే అదే తరహాలోనే కాంగ్రెస్ లో కూడా ముసలం మొదలైందని చెప్పొచ్చు. అయితే చిన్నారెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి పై వ్యతిరేకతో కొంతమంది కౌన్సిలర్లు ఈ రోజు రాజీనామా చేశారు. అయితే గత ఎన్నికల్లో చిన్నారెడ్డి ఈసారి నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ, అలాగే ఈ వయసు కూడా పైబడ్డట్టు, ఈ రాజకీయాలు అవినీతి పెరిగిందంటూ, అంటే వేరే ఆప్షన్ ఏం లేదంటూ నాకు యువకులకు స్థానం కల్పిస్తానంటూ చెప్పారని, అదే దాన్ని పట్టుకొని యువతలో కూడా కొంత ఆశావహులు అందరూ ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ తరంలోనే అప్పటి నుంచి చిన్నారెడ్డి చరిష్మా కూడా జిల్లాలో తగ్గినటువంటి పరిస్థితి నెలకొందని, చిన్నారెడ్డికి ఓట్లు పడే అవేదంటూనే నలుగురు మొదటి నుంచి కొంతమంది కాంగ్రెస్ బాహటంగానే చెప్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రిందట షాద్నగర్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో కొంతమంది నేతలు సమావేశం కూడా నిర్వహించి చిన్నారెడ్డిపై అసంతృప్తి వెళ్లకెక్కారు. ఈ నేపథ్యంలోనే చిన్నారెడ్డి ఆశావాదుల్ని రాజీ కుదిర్చే యత్నం చేసినా కానీ వాళ్ళు ససేమిని అన్నారు. ఇదే నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సైతం ఆ వనపర్తి జిల్లా నుంచి వచ్చిన నేతలు రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అప్పుడు చిన్నారెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి కొంత అడ్డుకోవడంతో అప్పుడు రాహుల్ గాంధీకి చెప్పలేకపోయినట్టు కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే చిన్నారెడ్డి జిల్లాలో కూడా వనపర్తి రాజకీయాల్లో కూడా గత ఎన్నికల తర్వాత అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఏం కనబడలేదని, నియోజకవర్గంలో తిరిగింది కూడా కొంతవరకేనంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో కూడా ఓ రకమైన అనిశ్చితి నెలకొందని, చిన్నారెడ్డి రాజకీయాల్లో ఉంటే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నట్టు నేతలు బాటంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన 21, 14, 10, 31 వార్డులకు సంబంధించి రాధాకృష్ణ, జయసుధ, వెంకటేష్ మరియు బ్రహ్మచారులు ఈ రోజు రాజీనామా సమర్పించారు. అయితే ఈ రాజీనామాలను అధిష్టానానికి కూడా అందజేస్తామంటూ, మేము కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ, కాంగ్రెస్ లోనే ఉంటూ చిన్నారెడ్డికి కాకుండా వేరే వాళ్ళకి చేస్తామని, లేకుంటే ఇండిపెండెంట్ గా పోరాడతామంటూ, కాంగ్రెస్ తప్ప తాము వేరే ఏ పార్టీలకు వెళ్ళమంటూ కూడా పాఠంగానే చెప్పారని. సో అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మంత్రి చెన్నారెడ్డిపై కూడా నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇవ్వట్లేదని ఏమైనా అసంతృప్తి, లేకపోతే పార్టీలో కొంతకాలంగా పనిచేసినప్పటికీ కూడా గుర్తింపు లేదు అన్నటువంటి అసంతృప్తి కనబడుతుంది? అయితే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి నాయకుల్లో పని చేసినా కూడా గుర్తింపు లేదంటున్నారు. అయితే చిన్నారెడ్డి ఈ రాజకీయాల్లో ఒక అవుట్డేటెడ్ గా వాళ్ళు భావిస్తున్నట్టు మనకు తెలుస్తాయి. అయితే చిన్నారెడ్డి చరిష్మా కూడా ఇంతకు ముందున్న అట్టుగా ఇప్పుడు లేదంటూనే, అయితే యువతకు ప్రధానంగా యువతకి ఇస్తే కాంగ్రెస్ లో కొంత ఊపు వస్తుందని అది కూడా వాళ్ళు వెళ్ళబుస్తున్నారు. అయితే గత ఎలక్షన్ల తర్వాత చిన్నారెడ్డి వనపర్తికి వచ్చింది చాలా తక్కువ అంటూ, అయితే కాంగ్రెస్ లో కొంత అనిశ్చితి కూడా నెలకొన్నట్టు, చిన్నారెడ్డి వనపర్తిని వదిలేసినట్టే అని భావించిన నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు. అంతేకాకుండా చిన్నారెడ్డి గారే గత ఎలక్షన్ లో ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ తాను స్వయంగా చెప్పినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వనపర్తి నియోజకవర్గంలో కాకుండా వనపర్తి జిల్లాలో కూడా చిన్నారెడ్డి వర్గం అంటూ గతంలో ఉండేదని, ఇప్పుడు ఆ వర్గం కూడా లేదని, చిన్నారెడ్డి రేపు కాంగ్రెస్ అధిష్టానం చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం కూడా లేదంటూ వాళ్ళు బాడంగా చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.
సో ఒకసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అతృప్తి కనబడతా ఉంది. ఆ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మనం చూసుకుంటే డబల్ బెడ్రూమ్ల కేటాయింపుకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ప్రధానంగా కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి కూడా నిరుపేదలు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పేదింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అందరికీ ప్రతి ఒక్కరికి ఈ ఉద్దేశంతో ప్రవేశపెట్టినప్పటికి కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుందని ఇటు అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలే నియోజకవర్గంలో అనేక డబుల్ బెడ్రూమ్ కానీ కొన్ని సగం పూర్తయినాయి, మిగతా పూర్తి అయినా సరే వాటిని ఇవ్వకపోవడంలో కూడా ఇటు అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి వస్తుంది. ఖమ్మం జిల్లాలో సంబంధించిన నియోజకవర్గ స్థాయిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ ఇటు పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ కానీ కేవలం ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి లబ్ధిదారులు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అనేక చోట్ల కూడా వాగ్వాదం చేసిన పరిస్థితి వస్తుంది. ఖమ్మం నగరంలో కూడా ఈ లబ్ధిదారు ఎంపికలో కూడా లాటరీ ద్వారా పెట్టినప్పటికీ కూడా అవి కొన్ని అది ఇల్లు ఉన్న వారికే ఇచ్చారని కూడా విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి వస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే నగరంలో కొన్ని పాఠశాలలో కూడా ఈ లాటరీ ద్వారా పెట్టిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఏదైతే ఎంఆర్ఓ సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నో తెలిసిన వాళ్ళకి వరకు ఇల్లు ఉన్న వారికి ఇస్తామని చెప్పి కూడా ఇటు మహిళలు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల విషయంలో మాత్రం కొంచెం అలసత్వం ఉన్నదని, ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి కూడా ఆరోపణలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఇవ్వడంతో ఇటు మంత్రి దగ్గరికి వెళ్ళి కూడా కలెక్టర్ దగ్గరికి కూడా అనేక ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ పట్టుకోవడంతో కొంతమంది లబ్ధిదారులు నేరుగా హైదరాబాద్ వెళ్ళి ప్రగతి భవన్ వెళ్ళి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మాత్రం పూర్తిగా నిర్వీర్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అయితే పూర్తి అయినా సరే ఇవ్వకపోవడంలో కూడా పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కొట్టచుండి కనబడుతున్నాయి. సో గతంలో కూడా వీళ్ళు ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల నియామకాలకు సంబంధించి కొన్ని సందర్భాలలో అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఎందుకు వీటికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కేటాయించట్లేదు? అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి నిరుపేదలకే అన్యాయం జరిగిందని అవుతుంది. సో దేని వైఫల్యం ఏంటి అసలు? అంటే ప్రధాన చాలా మంది కూడా నిధులకు ఇవ్వాలని చెప్పి చెప్పినప్పటికి కూడా ఇక్కడ అధికార నిర్లక్ష్యం మాత్రం కొంత చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది డబ్బులు కాసుల కోసం ఆశపడి కొంతమంది ఆశపెట్టిన నేపథ్యంలో వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకే కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నగరంతో పాటు ఇటు గ్రామాల్లో అనేక మంది కూడా ఎవరైతే వాళ్ళకి అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసిపోయిన వాళ్ళతో మద్దతు పలికిన వారికే ఈ డబుల్ బెడ్రూమ్ ఎంపికలో కూడా ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ డబుల్ బెడ్ పూర్తయిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఇవ్వడానికి కూడా అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే ఇటు మంత్రి గారు అదేవిధంగా కమిషన్లో కూడా అనేక మంది నిరుపేదలు కూడా వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఇంతవరకు మాత్రం పట్టించుకోవాలని ఒక ఆరోపణలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. సందర్భంగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంపిక విషయంలో కానివ్వండి, అదేవిధంగా డిచ్చే విషయంలో కానీ ఎవరైతే నిరుపేదలు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి ఇటు వివిధ రాజకీయ పార్టీలు కూడా అనేక సార్లు ఆందోళన చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యంగా ఉందని మనం చెప్పవచ్చు. కానీ నిరుపేదలకు మనం తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి కూడా మహిళలు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకంలో మాత్రం ప్రతి ఒక్కరిని చూసి మాత్రం ఎవరైతే వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు మహిళలు కూడా డిమాండ్ చేస్తున్న ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ గోవింద్. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రధానంగా మనం చూసుకుంటే బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి హాస్యాత్బా జోడో యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైనట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఈ నెల 16 నుంచి దాదాపు జూన్ 15 వరకు కూడా పాదయాత్ర చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్.
నేత భట్టి విక్రమార్క ఆ పాదయాత్ర అయితే ఖరారైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఇక్కడ ఖమ్మం వరకు పాదయాత్ర చేయడం. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే సెక్యులర్ వాళ్ళు దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. పాదయాత్ర ప్రధానంగా ఏదైతే బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, బీజేపీ పార్టీ ఏదైతే మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది, మత చిచ్చు పెడుతుంది దేశవ్యాప్తంగా పైన ఆ ప్రజాక్షేత్రంలో బీజేపీ వైఫల్యాలు కావచ్చు, అక్కడ ఉన్న తాజా అంటే రాష్ట్ర రాజకీయాల కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఆ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆత్సే హాట్ జోడో పాదయాత్ర అయితే చూస్తున్న ప్రధానంగా తెలంగాణలో అయితే టీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ చేంజ్ పేరుతో ఏదైతే మార్పు కోసం యాత్ర అనే పేరుతో ఆర్సీ ఆర్ జోడో యాత్ర వరంగల్ సమ్మక్క సారలమ్మ వేదిక కూడా యాత్ర ప్రారంభించారు. ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు జగిత్యాల జిల్లాలోకి రేవంత్ రెడ్డి పాదయాత్ర అడుగుపెట్టిన సందర్భం కనిపించింది. ప్రధానంగా అంటే ఏఐసిసి అమలు కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క ఈ నెల 3వ తేదీన కాంగ్రెస్ తెలంగాణ పోరుయాత్ర అనే పేరుతో మరో పాదయాత్రను తీసుకువచ్చారు. ఈ పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి గాంధీ భవన్ హైదరాబాద్ వేదికగా కూడా ఖరారు చేయడం ప్రధానంగా అయితే మొన్న 3వ తేదీన కూడా ఈ కాంగ్రెస్ పోరుయాత్ర అనే పేరుతో కూడా ఇక్కడ ఐఐసిసి అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర కొనసాగింది. అయితే హోలీ సందర్భంగా 3 రోజుల విరామం ఇచ్చిన తర్వాత ఈ నెల 16 నుంచి కూడా యాత్రకు ప్రారంభం కానుంది. ప్రధానంగా చూడవచ్చు, అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన 2 రోజుల పాటు తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజసే ఆర్ జోడో యాత్ర పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు గాంధీ భవన్ వేదికగా జరిగిన కూడా ఆ కార్యక్రమాల్లో ఠాక్రే గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో వచ్చిన సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో అలాగే మహేశ్వర్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత కూడా ఠాక్రే ఆదేశాల మేరకు అయితే తెలంగాణ కాంగ్రెస్ పోరుయాత్రతో పేరుతో చేపడుతున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క కావచ్చు, అలాగే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ఖమ్మం వరకు కూడా పొడిగించాలని చెప్పేసి ఠాక్రే ఆదేశించారు. ఆదేశాలకు అనుగుణంగా అంటే ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన తెలంగాణ పోరుయాత్ర అక్కడ బోధ్ వరకు పైన్సా నుంచి వరకు కొనసాగింది. ఈ హోలీ సందర్భంగా 3 రోజుల విరామం ఈ నెల 16 నుంచి కూడా మళ్ళా బోధ్ వేదిక నుంచి ప్రారంభం కానుంది. అలాగే అక్కడ బోధ్ నుంచి గాంధీ భవన్ వేదికగా యాత్ర కొనసాగనుంది. గాంధీ భవన్లో బహిరంగ సభ అనంతరం ఇక్కడి నుంచి కూడా భట్టి విక్రమార్క ఖమ్మం నియోజకవర్గానికి వరకు భట్టి విక్రమార్క యాత్ర కొనసాగించినారు. ప్రధానంగా మనం చూడవచ్చు, ఈ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా ఎవరు నియోజకవర్గాల్లో వారు పాదయాత్రలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ పేరుతో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చేపడుతున్న యాత్ర ఫర్ చేంజ్ పేరుతో చేపడుతున్న ఆర్సీ ఆర్ జోడో యాత్రకు మరో పేరుతో చేపట్టడం కూడా ఇక్కడ పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ పోరుయాత్ర పేరుతో సీఎల్ నేత భట్టి విక్రమార్క మహేశ్వర్ రెడ్డి చేపట్టిన యాత్ర ఇక్కడ పార్టీలో చర్చనీయాంశంగా దాన్ని మాణిక్రావు ఠాక్రే దీన్ని వాళ్ళతో ఈరోజు సమావేశమైన అనంతరం వాళ్ళు ఆర్సీ ఆర్డోలో కూడా ఈ యాత్రను విలీనం చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ఖమ్మం వేదికగా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఖమ్మం నుంచి అంటే గాంధీ భవన్ నుంచి ఖమ్మం వరకు కూడా ఈ యాత్ర కొనసాగింది. ఖమ్మంలో అంటే యాత్ర కొనసాగే కేంద్రాల్లో కూడా ఇప్పటికే అక్కడ స్థానిక నేతలు కావచ్చు అందరితో సమావేశాలు జరిపి యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఏఐసిసి నిర్ణయాన్ని ప్రకారం తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే సిపి నేత భట్టి విక్రమార్క అయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు యాత్ర కొనసాగించారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణలో 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, ప్రధానంగా యాత్ర పోయే విధంగా ప్రజల క్షేత్రంలోకి తీసుకుపోయే విధంగా కూడా సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా నిలిచినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర నిధులు నియామకాలు అనే దానిపైన కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అది ఈరోజు ఏదైతే 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిక నీళ్లు నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా భట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదాన్ని అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, హామీలు క్షేత్రంలో ఎంతవరకు హామీలు జరిగాయి, హామీల విస్మరణ గురించి కూడా డోర్ టు డోర్ తీసుకుపోయే విధంగా కూడా ఈ యాత్రలో ఇంటింటికి ప్రచారం చేస్తాం. అలాగే రాహుల్ గాంధీ ఇచ్చిన భారత్ జోడో యాత్రలో అనుగుణంగా రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ఇంటింటికి చేరవేసే విధంగా కూడా భట్టి పాదయాత్ర ఉంటుందని చెప్పేసి కూడా భట్టి ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు కూడా భట్టి పాదయాత్ర ఉంటుంది. ప్రధానంగా
ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళాలి, ఆ కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యాలు ఏంటిది, ఆ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తుంది, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలి, దానిపైన కూడా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి కూడా వీళ్ళు తెలియజెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల టార్గెట్గా కూడా ఈ పాదయాత్రలు కొనసాగుతున్నా చెప్పొచ్చు. ప్రధానంగా మొన్నటి వరకు అయితే పూర్వ తెలంగాణ యాత్ర పేరుతో ఈ పాదయాత్రలు కొనసాగింది. నెల 16 నుంచి ఆర్సీ ఆర్ట్ జోన్లో ఈ యాత్రను విలీనం చేసి ప్రధానంగా అంటే కాంగ్రెస్ అధినాయకత్వం కావచ్చు, సీనియర్ అంతా అన్ని నియోజకవర్గాల్లో ఆర్సీ ఆర్ట్ జోన్ యాత్ర కొనసాగుతున్నట్టుగా చెప్పింది. ఈ యాత్రలో ఇప్పటికే ఏఐసీసీ నుంచి కూడా నేతలను తీసుకురానున్నట్టు కూడా ఏఐసీసీ కార్యాచరణ ప్రకటిస్తున్నట్టుగా బట్టి విక్రమార్క చెప్పారు. ప్రధానంగా ఏదైతే 91 రోజుల పాటు కొనసాగే యాత్రలో బట్టితో పాటు మిగతా సీనియర్ నేతలు కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఒకసారి మెదక్ జిల్లాకి వెళ్ళి మెదక్ జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్ టికెట్పై ఆశలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ సీట్కి సంబంధించి పోటీదారులు రోజు రోజుకు పెరుగుతున్నారనేటువంటి వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, అసెంబ్లీ ఎన్నికల వేడి మెదక్ నియోజకవర్గంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు చాంతాడంతా ఉందని చెప్పవచ్చు. మరోవైపు సొంత పార్టీ నేతల నుండే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి కూడా మెదక్ నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు తన సన్నిహితులు చెప్తా ఉన్నారు. అడపదడప నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారు. కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటా ఉన్నారు. కొంతమంది మెదక్ నియోజకవర్గం చెందిన బీఆర్ఎస్ నేతలు, పద్మా దేవేందర్ రెడ్డికి చెందిన అనుచరగణం కూడా కొంతమంది ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తాజాగా మెదక్ నుండి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గెలిచినటువంటి మైనంపల్లి హనుమంతరావు అనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొడుకు అయినటువంటి మైనంపల్లి రోహిత్ కూడా మెదక్ సీట్ పై ఆయన కన్నేశారని చెప్పవచ్చు. ఆయన అయితే మెదక్ నియోజకవర్గంలో చుడి పర్యటనలు నిర్వహిస్తున్నారు. తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తన ట్రస్ట్ ద్వారా చాలా మంది పేదలను కలుస్తూ వాళ్ళకు ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా యువతకు ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో కూడా కొన్ని స్కీమ్లు ఆయన సొంత నిధులతో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెదక్ నియోజకవర్గంలో రాజకీయ వేడి ప్రారంభమైందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ మాత్రం టికెట్ల కోసం అభ్యర్థుల ప్రయత్నాలు కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో సొంత పార్టీ నుండే సొంత పార్టీ నాయకుల ద్వారా టికెట్ కోసం ఆమెకు పోటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం అంశంపై మాత్రం పద్మా దేవేందర్ రెడ్డి ఇప్పటికే ఎక్కడ కూడా స్పందించలేనప్పటికీ మెదక్ నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మెదక్ సీట్ అమ్మకే వస్తుందని చెప్పి కూడా తమ అనుచర గణం వద్ద, సన్నిహితుల వద్ద నేతలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. సునీల్, అదేవిధంగా మరి ఇప్పుడు ఎవరికి సీట్ ఫైనల్ కాబోతోంది? ఇప్పుడు వీరి సీట్ సంబంధించి చాలా మంది కూడా ఆశావాహులు ఉన్నారు. సో వీళ్ళను అధికార పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో మరి సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? నిన్న కూడా జరిగినటువంటి ఇటు తెలంగాణలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే సీట్లు యథావిధిగా ఉంటాయని కూడా సీఎం చెప్పడం జరిగింది. అనునిత్యం ప్రజలతో ఉన్నటువంటి నాయకులకే సీట్లు ఉంటాయి ఈసారి అని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇందులో ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేయవచ్చు? అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు కొంత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మంత్రి కేఆర్ తో సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుని ఆయన అనూహ్యంగా మెదక్ నియోజకవర్గంలోకి పంపించారు. సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాను కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మరోవైపు ఎంసీ షేరి సుభాష్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ చాలా అత్యంత సన్నిహితుడు అని చెప్పవచ్చు. ఆయన కేసీఆర్ కు రాజకీయ సలహాదారు కూడా ఉన్న నేపథ్యంలో టికెట్ ఎవరికి వస్తుందనే విషయంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితి ఉంది. దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మరోవైపు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకురాలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ వస్తుందని చెప్పి కూడా పద్మా దేవేందర్ రెడ్డి గట్టిగా ఆశాభావంతో
ఉన్నప్పటికీ ఆ ధీమా కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే టికెట్ వర్క్ అనే అంశం తేలనుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి కొన్ని ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. ఢిల్లీలో ఈడీ విచారణ నేపథ్యంలో హైదరాబాద్లో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆందోళనలు అంటే బీఆర్ఎస్ ఆందోళనలు వాడవాడలా మిన్నంటాయి. కారణం ఏంటంటే 2 రోజుల క్రితం బండి సంజయ్ మాట్లాడుతూ కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అనేది ఒక వాళ్ళు వాడారు. దీని మీద బీజేపీ అంటే బీఆర్ఎస్ శ్రేణులు 2 రోజుల తర్వాత స్పందించాయి. ఆయన ఈ నెల 8వ తేదీన మీడియా సమావేశంలో అంటే మీడియా ప్రతినిధులు తనను కలిసినప్పుడు మాట్లాడిన సందర్భంలో ఆ వ్యాఖ్యలను చేశారు. దీనిపైన ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడము, బండి సంజయ్ మీద కాంప్లైంట్ చేయడము, అంటే మహిళలను కించపరిచే విధంగా, మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా బండి సంజయ్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కూడా దీని మీద వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిందన్న సమాచారం కూడా మనకు ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ శ్రేణులు వాడవాడలా బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, కొన్ని చోట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధానమంత్రి దిష్టిబొమ్మను కించపరిచే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ శ్రేణులు అంటే కవితను ఏదైతే కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యం చేసో దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం మీద దాడికి యత్నిస్తున్నాయి అన్న సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పాటు చుట్టుముట్టు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పొద్దున్న నుంచి కూడా బారు కాస్తూ ఉన్నారు. బీజేపీ కార్యాలయం చుట్టూతా పోలీసు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కార్యాలయం చొచ్చుకు తీవ్రంగా ప్రతిఘటించేందుకు బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడ కార్యాలయంలో ఉదయం నుంచి వేచి చూస్తున్నాయి. అంటే చేసిన తప్పు లేదు, కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో చిక్కుకొని ఈడీ విచారణకు ఎదుర్కొంటుందో ఈ విచారణ విషయాలు బహిరంగం వెళ్ళకూడదు, టీవీలు ప్రచార మాధ్యమాల ద్వారా బయటకు రాకూడదు అనే దురుద్దేశంతోనే బండి సంజయ్ యాదృచ్ఛికంగా చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ కావాలని దిష్టిబొమ్మలను దగ్ధం చేయడము, మోడీని దూషించే విధంగా వ్యవహరించడము, కించపరిచే విధంగా ప్రవర్తించడం ఇవన్నీ చేశాయి. ఇంత చేస్తున్నా పోలీసు ఎక్కడా కూడా సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినా అడ్డుకోకపోవడము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి చెప్పులతోటి కొట్టినా కానీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడము, ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, అదుపు తీసుకోకపోవడం కూడా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అంటే రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇది ఒక తాజా ఉదాహరణ అని చెప్తా ఉన్నారు. మరోవైపు కవితను ఉద్దేశించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో బీజేపీ నాయకులు, మహిళా నాయకులు కూడా కొంత క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి కించపరిచే విధంగా వ్యాఖ్యానించలేదు. ఆయన మహిళలకు గౌరవించే వ్యక్తి. కాకపోతే మీడియా ప్రతినిధులు 1-to-1 అంటే ఫేస్ టు ఫేస్ అడిగినప్పుడు ఆయన ఏమన్నారు, ఏంది విచారణ చేసి అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని అన్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇది వచ్చే క్లారిటీ. సాధారణంగా వాడుక భాషలో సాధారణంగా ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి పట్టుకున్న కారి కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా అబ్బాయి అని అంటారు. అదేవిధంగా వీళ్ళు అదే చెప్తున్నమాట. అంటే ఇట్లా చెప్పడంలో వీళ్ళు కూడా కావాలని ఎవరిని కించపరచలేదు. ఆయన యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటలే కానీ కవితను కించపరచాలనే ఉద్దేశం కాదు, మహిళను కించపరచాలనే ఉద్దేశం బీజేపీకి లేదు. బండి సంజయ్ సంస్కారహీనంగా ఎక్కడ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత, కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల బంధువులు మాట్లాడినట్టుగా కించపరిచే విధంగా బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఇక్కడ మాట్లాడితే కూడా మొదలే చెప్పారు, నాకు గురువు, నా భాషకు గురువు కేసీఆర్ భాషనే నేను మాట్లాడుతున్నాను, నా గురువు కేసీఆర్, నా భాష గురువు కేసీఆర్ అని గతంలో చెప్పారు. ఆయన చెప్పారు కానీ ఎవరిని ఎక్కడా కూడా ఇది చేసిన విధంగా లేదు, ఆయన కించపరిచే విధంగా లేదు, ఎవరిని ఆయన అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు అని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. బండి సంజయ్ కూడా పార్టీ నాయకులతోటి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. తాను ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి తాను ఎవరిని
కించపరచను, కవితను అసలుకే కించపరచను. కవిత తను చేసిన తప్పిదాన్ని కప్పుపుచ్చుకునేందుకు బీజేపీ మీద, నరేంద్ర మోడీ మీద నిందలు వేయేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. వీళ్ళు అసలు లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉన్నదా లేదా, రామచంద్రన్ పిల్లయ్యతోటి కవిత కుటుంబానికి పరిచయం ఉందా లేదా, రామచంద్రన్ పిల్లయ్య సిబిఐ కోర్టులో కానీ ఈడీ కోర్టులో కానీ కవిత చెప్తే చేసిన అనేది వాస్తవమా కాదా అనే ఈ విషయాన్ని అంటే ఢిల్లీలో మాట్లాడినటువంటి మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి కానీ సత్యవతి రాథోడ్ కానీ ఇక్కడ మాట్లాడినటువంటి నేతలు ఆందోళనలు చేపట్టి దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన వారు కూడా ఈ విషయంలో ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దీని విషయంలో ప్రజల్లోకి వెళ్ళాలి అని బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అంటే ఎట్లా జరుగుతుందంటే వైస్ వర్స్, నువ్వా నేనా అనే విధంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే యాంగిల్లో రాష్ట్రంలో పోరాటం సాగుతుంది, రాజకీయ ఉధృతి కొనసాగుతున్నది. ఈ ఉధృతిలో అంటే నిన్న ఏదైతే కవిత జంతర్ మంతర్, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారో రిజర్వేషన్ల, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసము, దానికి పోటీగా నిన్న బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కూడా వ్యతిరేకంగా అంటే కవిత లిక్కర్ స్కామ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈరోజు కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో వాళ్ళు అంటే కవిత ఈడీ విచారణలో ఏం జరుగుతుంది, కవిత చేసింది ఏమిటి, ఎలా ఉంది అనే విషయాలు విశ్లేషణలు టీవీలో కానీ ప్రసార మాధ్యమాల్లో రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడో సంజయ్ చేసిన వ్యాఖ్యను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి తమకు తాముగా కించపరుచుకునే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే నగరంలో ఎటు చూసినా ఆందోళనే, అంటే ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రదర్శనలు, ధనాలు, నిరసనలు వ్యక్తం చేయడం పాటు విమర్శలు, ప్రతి విమర్శలు చేయడంతో ఎక్కడ చూసినా అంటే మీరు మెట్రో వెళ్ళినా సరే, ఎక్కడ చూసినా సరే ఈ రెండు పార్టీల పోటాపోటీ విమర్శలు, ప్రతి విమర్శలు చర్చ జరుగుతూ ఉన్నది. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సో ఒకసారి ఖమ్మం, మనము నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కోమటిరెడ్డి వర్సెస్ ఇక్కడ చెరుకు సుధాకర్కి మధ్య వైరం పెరుగుతుంది అన్నటువంటి వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఏదైతే గత 4-5 రోజుల నుంచి భువనగిరి ఎంపీ అయినటువంటి మాజీ మంత్రి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్కు ఫోన్ చేసి బెదిరించిన విషయం రోజు రోజుకు వారిద్దరి మధ్య వైరం పెరుగుతూనే వస్తుంది. ఈ రోజు చెరుకు సుధాకర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్ ఠాక్రేకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని కాంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు సోషల్ మీడియాలో బెదిరింపు పోస్ట్ పెడుతున్నారని కూడా ఆయన ఈ రోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే గత 4-5 రోజులుగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకుంటూ ఈ ఇరువురు కూడా తమ యొక్క కార్యకర్తలతో ధర్నాలు, ఆందోళన కూడా కొనసాగిస్తున్న అయితే సంఘటనలు 2-3 రోజులుగా చూస్తున్నాము. అయితే ఈ రోజు మాత్రం ఉదయం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంప్లైంట్ చేయగా, గాంధీ భవన్ లో ఉన్నటువంటి ఠాక్రేకి ఈరోజు చెరుకు సుధాకర్ కూడా కంప్లైంట్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అతను గత కొద్ది కాలంగా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయిన్ గా ఉన్న తన తమ్ముడు బీజేపీకి వెళ్ళి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసినప్పుడు కూడా పార్టీ ఇప్పటి వరకు కూడా అతనిపైన చర్యలు తీసుకోలేని ప్రస్తావన తీసుకొస్తేనే తనను చంపుతానని అసభ్య పదజాలంతో దూషించడం పట్ల అతనిపై హైకమాండ్ చర్య తీసుకోవాలని ఠాక్రేకు, మాణిక్రామ్ ఠాక్రేకు అతను కంప్లైంట్ కూడా జరిగింది. అదేవిధంగా నీ చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ నిన్న మానవ హక్కుల కమిషన్ కూడా సంప్రదించి మానవ హక్కుల కమిషన్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని సుమోటోగా తీసుకొని కోమటిరెడ్డి విచారణను వెంకటరెడ్డి అనే చర్యలు తీసుకోవాలని అతను కూడా కోరడం జరిగింది. మొత్తానికి 4-5 రోజులుగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెరుకు సుధాకర్ మధ్య అయితే ఈ వైరం ఇంకా ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించట్లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు ఈ ఇద్దరి పైన ఇటు
ఫోన్ చేసి బెదిరించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పార్టీ అధిష్టానం కూడా పిలిచి మాట్లాడకపోవడం పట్ల ఇటు చెరుకు సుధాకర్ వర్గం ఆగ్రహంగా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి వర్గం చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా చెరుకు సుధాకర్ కు సపోర్ట్ చేస్తూ గతంలో తమ పైన కూడా ఈ విధంగానే పక్షపాతాలతో మాట్లాడినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన పార్టీ అధిష్టానం చర్య తీసుకోవట్లేదని, మునుగోడు ఎన్నికల్లో కూడా అతను పార్టీలో ప్రచారంలో పాల్గొనలేకున్నప్పటికీ వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ కూడా అతని పైన ఇంతవరకు చర్య తీసుకోలేదని కూడా మృగాలు మండిపడుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా మరి ఇది 2-3 రోజుల్లో ఈ యొక్క ఇష్యూ క్లోజ్ చేశారా, పార్టీ అధిష్టానం ఇద్దరిని పిలిచి ఏమైనా బుజ్జగింపే ప్రయత్నం చేశారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే ప్రణయ్. కిరణ్, వీరిద్దరి మధ్యలో విభేదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, వైరం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా మాణిక్ ఠాక్రేకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా కోమటిరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదంటూ కూడా సుధాకర్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు మరి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి అనేక సందర్భాలలో కూడా కోమటిరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ని కొంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అంటారు? అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గత 25-30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నల్గొండ ఎమ్మెల్యేగా 4 దఫాలుగా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఒక టర్మ్ మంత్రిగా కూడా పనిచేశాడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరిగి భువనగిరి ఎంపీగా కూడా అతను గెలవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసినట్లయితే అదే పార్టీలో ఉంటూ అదే నాయకులను తిరుగుతూ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీకి చెందినటువంటి నాయకులని విమర్శిస్తూ ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ ధోరణి అనుకోవచ్చు. గత కొద్ది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే రకమైన ధోరణి అయితే అవలంబిస్తుంది. పార్టీలోనే ఉంటూ పార్టీ అగ్రనాయకులను తిడుతూ, రాష్ట్ర అధ్యక్షులను తిడుతూ ఉమ్మడి జిల్లాల్లో వారు ఏదైతే జిల్లాల్లో పనిచేస్తున్నారో ఆ జిల్లాలో కుంపట్లు అంటే 2 రకాల ఇరు వర్గాలను పోషిస్తూ తిట్టుకోవడం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాటిగా మారింది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చూసినటువంటి ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అయితే మిగతా జిల్లాలో ఉన్నటువంటి జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే పార్టీ అధిష్టానం పైన ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కు అధిష్టానం ఉన్నటువంటి నాయకులను తిట్టినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకుపోవడం అయితే కొద్ది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏదైతే శ్రవంతికి ప్రచారం చేయలేదని అప్పుడే కంప్లైంట్ అందినాయి. అదేవిధంగా తమ తమ్ముడు బీజేపీ పోటీ చేస్తున్నాడు, అతనికి సపోర్ట్ చేయాలని కూడా అక్కడ ఉన్నట్టు కొంతమంది సర్పంచులకు నాయకులకు ఫోన్ చేసినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం అతన్ని పిలిచి ఎన్నడూ కూడా మన్నించలేదు. ఒకసారి షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపుచ్చుకుందే తప్ప ఇలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. కాంగ్రెస్ ఎంపీగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పడింది. అయితే గత ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీకి దేశ స్థాయిలో కూడా తక్కువ సంఖ్యలో ఎంపీలు ఉండడము, అదేవిధంగా ఉన్న ఎంపీల పైన అధిష్టానం చర్యలు తీసుకుంటే మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుందనే ఆలోచనలో ఉండదా అనే దాని మీద కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఎంపీగా ఉన్న అతని పైన చర్య తీసుకున్నట్టయితే ఇప్పటికే బలహీనంగా ఉన్న పార్టీ ఇంకా మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తాయనే వేచి ధోరణి ఉంటుంది. అదే విధంగా వేచి చూసి ఏదైతే సందర్భానుగుణంగా లేకపోతే ఎన్నికల ముందా సమయం చూసి దెబ్బ తీయాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే పార్టీలో ఇలాంటి గొడవలు సర్వసాధారణం. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీకి ఒక చిన్న సమస్యను తీసుకుని పాకులాడడం ఎంతవరకు అనేది కూడా దాని మీద కూడా మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొత్తానికి ఇటు ఒక నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో జరుగుతున్న విభేదాలన్నింటిని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎన్నడూ కూడా పూర్తి స్థాయిలో పట్టించుకునే అయితే దాఖలాలు లేవు. మరి ఈ యొక్క వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం వేచి చూసే ధోరణి చూస్తుందా, లేకపోతే ఎప్పుడు మాదిరిగానే వదిలేస్తుంది అనేది అయితే కొద్ది రోజులు చూడాల్సిందే పనే. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మనం ఒకసారి చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎగసిపడతా ఉన్నాయి. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈడీ విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఎగసిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఢిల్లీలో ఒకవైపు ఈడీకి సంబంధించినటువంటి విచారణ, కవితకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే పలు జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన ఎగిసిపడతా ఉన్నాయి. అంతేకాకుండా బండి సంజయ్కి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఎక్కడెక్కడ కూడా బీజేపీ శ్రేణులపై బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఎక్కడికక్కడ కూడా కొంత ఖండించేటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా తాజాగా మనం చూసుకుంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బండి సంజయ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మను కూడా దహనం చేస్తూ అక్కడ ర్యాలీ తీసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్.
ప్రణయ్, మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ కేసు ఈడీ విచారించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితని దీనికి సంబంధించినటువంటి ఈ రంకు అంతా కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంతో పాటు జిల్లాలో కూడా ఈ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈడీ ఆమెని అరెస్ట్ చేస్తుందా, మనం విచారించి ఇంకా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయనే దానిపైన కూడా జిల్లా యంత్రాంగం ఇటు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక రంగం సిద్ధం చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కూడా అనేక రకాలైనటువంటి పోస్ట్ పాయింట్ కార్యక్రమాలు కూడా పోస్ట్ పాయింట్ చేసి వేచి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నిన్న చూసుకున్నైతే బండి సంజయ్ ఏదైతే మాట్లాడే అనుచిత ఎమ్మెల్సీ కవిత పైన అనుచితంగా మాట్లాడారంటూ ఈ రోజు అయితే మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నిజామాబాద్ నగరంతో పాటు సంబంధించిన ఆర్మూర్ నియోజకవర్గం కానీ ఇక్కడ బాల్కొండ కానివ్వండి, ఇక్కడ బోధనకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా అయితే బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. బండి సంజయ్ కూడా దహనం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న అయితే ఎమ్మెల్సీ పట్ల అసభ్యంగా మాట్లాడారు. దీని పట్ల అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి, రాజీనామా చేయాలనే విధంగా అయితే వీళ్ళు అనేక రకాలుగా అయితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ధర్నా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు బండి సంజయ్ కూడా అంటే ఎమ్మెల్సీ కవిత ఏదైతే ఉందో మహిళల పట్ల అయితే ఇట్లాంటి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు మహిళలకు ఒక అవమానపరిచే విధంగా అయితే ఇట్లాంటి ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి, ఇట్లాంటి ఈడైతే తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే విధంగా బండి సంజయ్ మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఆమెను విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ గాలి దుమారం ఇంకా పెద్ద మొత్తంలో అయితే వ్యాప్తి చెందిందని చెప్పొచ్చు. ఆమెకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, తర్వాత రేపు ఎట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ పైన అయితే వీళ్ళు మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే విధంగా అయితే వీళ్ళు చేసిన పరిస్థితి కాదు. అయితే ఎమ్మెల్సీ కవితనైతే ఇట్లా మాట్లాడడం అంటే మహిళా లోకానికి కూడా ఒక ఏం మెసేజ్ ఇస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విధంగా బహిరంగంగా కూడా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ వస్తోంది. సో మరి అక్కడ స్థానికంగా కూడా కవితకు సంబంధించినటువంటి ప్రాంతం నిజామాబాద్ అంటేనే సో అక్కడ ఎప్పటికీ కూడా ఒక ఇష్యూ ఉంటుంది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అయితే ప్రణయ్, మొత్తానికి ఏదైతే ఇక్కడ బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కూడా అది ఉన్నట్టుగా చెప్పారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ కవితని ఈడీ విచారిస్తుంది. ఈడీ విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయో, అరెస్ట్ చేస్తారో ఏదో అని చెప్పేసి కూడా ఒకవైపు వీళ్ళు ముందస్తుగా అయితే ఎట్లాంటి నిర్ణయం వస్తుంది అక్కడ నుంచి వాళ్ళు ఈడీ చేసిన ఏదైతే వాళ్ళు చేపట్టిన ఏదైతే విచారణ అనంతరం ఎట్లాంటి పరిణామాలు ఉంటే దాని బట్టి కూడా ఒక స్టెప్ తీసుకుంటామనే విధంగా అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఎమ్మెల్సీ కవిత అయితే నిజామాబాద్ సంబంధించినటువంటి మహిళా కావడంతో పాటు ఇక్కడ ప్రత్యేక ప్రాతినిధ్యం అయితే ఆమెకు ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా అందరినీ అయితే ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు కూడా వెనక్కి తీసుకోవాలి. అంటే మొత్తానికి క్షమాపణ చెప్పే విధంగా అయితే ఖచ్చితంగా మేము ఎంతవరకైనా వెళ్తాము. ఖచ్చితంగా బండి సంజయ్ అయితే మహిళల పట్ల ఏదైతే ఎమ్మెల్సీ కవిత పట్ల అయితే ఇట్లాంటి మాటలు అయితే మేమైతే దీని పట్ల తీవ్ర వ్యతిరేకం చూపిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏదైతే ఈ పరిణామం అంటే రేపు ఎట్లా ఉండబోతుందో పరిస్థితి కూడా దాన్ని బట్టి ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అటువంటి వీళ్ళు ఏమైనా కార్యక్రమాలు రూపొందించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా ఒక వైపు మంత్రి కేఆర్ పర్యటిస్తున్నారు. అంటే సోమవారం పర్యటన ఉండే నేపథ్యంలో కూడా అది కూడా అంటే హోల్డ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఢిల్లీలో అయితే ఇప్పటికైతే ఈడీ అయితే విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించినవి కూడా హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఇక్కడ సంబంధించిన ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఏర్పాట్లని సిద్ధం చేసిన నేపథ్యంలో కూడా ఇట్లాంటి అయితే ఎట్లా నిర్ణయం వస్తుందో, ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ కవిత కనుక అరెస్ట్ అయితే 17 అరెస్ట్ కాకపోతే 17 కామారెడ్డి జిల్లాలో ఆయన ఏదైతే కొన్ని భూమి పూజ కార్యక్రమాలు కానీ అభివృద్ధి సంక్షేమ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే నేపథ్యంలో కూడా 17కు అయితే ఆయన వెళ్లే నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ అరెస్ట్ అయితే అది తర్వాత ఎట్లా ఉంటుందో కార్యక్రమం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
సో మొత్తంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఈడీ విచారణలో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళన ఎగసిపడేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే ఈడీ విచారణలో భాగంగా కొంత బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చేసే సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.